ఈరోజు మా ఊర్లో క్లైమేట్ చేంజ్ అయింది. మీ ఊర్లో కూడా చేంజ్ అయిందా లేదో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చేసి నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మా పాప నేనే చేపల కూర వండేసుకొని ముందే దొబ్బు తినేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మా ఊర్లో క్లైమేట్ చేంజ్ అయింది అని చెప్పాను కదా, చూడండి. ఇక్కడ చాలా పెద్ద వర్షం పడిందండి, ఉరుములు మెరుపులతో అనమాట. ఇక్కడ సౌండ్స్ కూడా వినండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్. చాలా పీస్ఫుల్గా ఉంది కదా, అంటే మా ఇంటి ముందు వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ ముందు కనపడుతుంది కదా, అది వచ్చేసి మా పాతిల్లు అని చెప్పి ఈ ముందు వీడియోస్లో కూడా చూపించిందండి. ఇది వచ్చేసి చూడండి మా ఇంటి ముందే అనమాట. వ్యూ అనేది చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ ముందు కనపడుతుంది కదా, ఇక్కడ మా చిన్న అదే పాతింటి మీద అయినా పడుకొని నిద్రపోవచ్చు అనమాట. ఇలా పడిందా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంతలో వాడకూడదా ఉంటే కరెంటు పోయిందండి. ఆ చీకటిలోనే సెల్ లైట్ వేసుకొని ఇలా దోశ పోసిచ్చేసాను. పిల్లలకు పోసిచ్చావు కదా, నాకు కూడా పోసి నేను తినాలి వేడి వేడిగా అని చెప్పి అన్నాడు. అదే పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దరికి పోసిచ్చేసాను, తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి ఒక పని ఉందండి, చేపలు తెచ్చారని చెప్పాను కదా, చేపలు అనేది మా హస్బెండ్కి పట్టించేసాను, వాటిని తోమిచ్చాడు. అలా తోమిచ్చేసా, క్లీన్ మొత్తం నేను చేసేసుకున్నాను. ఇక్కడ ఉరుములు కనపడుతున్నాయి కదా, మెరుస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను దిగుతున్నాను కదా, కొండ దిగినట్టే ఉంటుందన్నమాట. మా పాతింటికి వెళ్ళాలంటే మా పాతింటి దగ్గర వర్షం వస్తుందని చెప్పి అక్కడ తోముతున్నాము, అంటే అక్కడ క్లీన్ చేస్తున్నాం ఫిష్లని. పక్కన ఊరిలో తెచ్చారని చెప్పాను కదా, ఈ చేపలు అనేవి మా ఊరి చెరువులో నుంచే ఆ ఊరికి వెళ్తాయి అన్నమాట. నీళ్ళు అనేవి 5 ఊర్లకో 6 ఊర్లకో వెళ్తాయి అన్నమాట. మా ఊరు చెరువు నిండితేనే ఆ ఊర్లోకి వెళ్ళి చెరువు నిండుతుంది అనమాట. మా ఊర్లో ఇంకా పట్టలేదండి చేపలు అనేవి, పక్క ఊర్లో పడుతుంటే తెచ్చాడు. చాలా బాగున్నాయండి, అంటే టేస్టీగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా క్లైమేట్ చేంజ్లో చాలా వేడిగా వేసేసుకొని తినేసామండి. వీళ్ళందరూ ఇంట్లో ఎవరు లేకుండా ఉండేసరికి మా పాప నేను ముందే దొబ్బేసుకొని తినేసామన్నమాట, ఎవరికి తెలియకుండా వేడిగా వేసేసుకొని. మీకు ఇలా ఇష్టమా వేడి అన్నంలో చేపల కూర వేసుకొని తింటాం? నాకైతే ఇలా వేడి అన్నంలోనే తినగలుగుతానండి. ఇలా చల్లన్నంలో, సద్దన్నంలో కూడా చాలా బాగుంటుంది. సద్దన్నంలో అంటే చెరువు చేపలు అనేవి ముందు రోజు తీసుకొని దాన్ని వండి పెట్టేసుకొని దాన్ని కదిలీకుండా మనము మార్నింగ్ లేసి సద్దన్నంలో వేసుకొని తింటే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందని మీరు ఇలా ట్రై చేశారు. మాకైతే నేను సద్దన్నంలో తిన్నాండి, వేడి అన్నంలో వేడిగా వేసుకొని తింటాను. మా పాప కూడా ఇలా తినేస్తున్నామా, చూడండి వర్షం అనేది ఆగిపోయింది. క్లైమేట్ చాలా బాగుంది కదా వ్యూ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్.